వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పరపు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో నమ్మకముగా, నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. మీరు కళ్ళు మూసుకుని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకుంటారా? చేసుకుంటామన్నా చేద్దండి. నిజంగా రేపు నేను మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత వస్తా. అనిల్నో లేకపోతే వినోద్నో లేకపోతే ఇంకో పేరు ఇంకోని అడుగుతా, అబ్బాయి నీ ఎయిమ్ ఏంటి, నువ్వేం సాధించాలనుకుంటున్నావు అని. ఆ రోజు చెప్తారా? గట్టిగా చెప్తారు కదా. మంచి ఇంజనీర్లు, మంచి మంచి డాక్టర్లు పేర్లు తెలియదు అంటే మేము చెప్తే మీకు తెలియదు. సినీ ఫీల్డ్ లో కూడా ఈ గురుకుల పాఠశాలలో చదివిన వాళ్ళు చాలా టాలెంటెడ్ ఫెలోస్, చాలా టాలెంట్ ఉంటుంది మీలో. అది బయట కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ స్కూల్స్, వాళ్ళలో కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆటల్లో కానీ, పాటల్లో కానీ, చదువులో కానీ, ఇతర యాక్టివిటీస్ కార్యక్రమాల్లో కానీ, డ్యాన్స్ లో కానీ, దేంట్లో కూడా మీకున్నంత టాలెంట్ ప్రైవేట్ స్కూల్లో చదివేటటువంటి, వ్యాన్లో పోయేటటువంటి ఉండదు. ఇది నేను పక్కా చెప్పగలను. మీలో అంత టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం పేద కుటుంబం నుంచి వచ్చాం. మన తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. మనం కష్టాలంటే ఏంటో మనకు తెలుసు. మనలో ఒక కసి ఉంటుంది. ఏముంటది? కసి ఉంటుంది మనలో. మనం పేదవాళ్ళని, చదువుకొని బాగా డెవలప్ అవ్వాలి, మంచి ఉద్యోగం కొట్టాలి, బాగా డబ్బు సంపాదించాలి, మా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, నేను కూడా ఎస్ఐ గారి లాగా, మా సారోళ్ళలాగా కారులో తిరగాలి, నేను కూడా మంచి మంచి ఫోన్లు వాడాలి అని మనందరిలో ఏముంటది? ఒక కసి ఉంటది. కాబట్టి మనం ఈ గురుకుల పాఠశాలలో చదివేటటువంటి పిల్లలు కసిగా చదువుతారు, చదివి మంచి మంచి స్థానాలకు వెళ్తారు. అలా వెళ్ళినోళ్ళు ఈ రోజు చాలా మంది ఉన్నారు. కావాలంటే మీరు ఇంకొంచెం పెద్ద ఇంటర్మీడియట్, డిగ్రీకి వెళ్తే అప్పుడు తెలుసు ఆ పేర్లన్నీ మీకు. అప్పుడు ఓహో మాలో ఇంత టాలెంట్ ఉందా అని మీకు అనిపిస్తుంది. సో అదంతా పక్కన పెడితే ఈ పోటీ అవ్వాలండి. అవునా? ఏర్పాటు చేసుకుంటారా? ఓకే, బాగా చదవండి బాబు. చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీ తలరాతలు మారాలి అంటే మీరు భవిష్యత్తులో డబ్బు సంపాదించాలి అని అంటే, మంచి బట్టలు వేసుకోవాలన్నా, మంచి కార్లో తిరగాలన్నా, మంచి ఫోన్లు వాడాలన్నా, మిమ్మల్ని 10 మంది గౌరవించాలన్నా ఒకే ఒక కారణం ఏంటి? చదువు. మీరు ఇప్పుడు చదువుకుంటేనే మీకు ఉద్యోగాలు వస్తాయి. చదువుకుంటేనే మీరు మంచి ఉన్నత స్థానాలకు వెళ్తారు. చదువుకుంటేనే మీరు నేను చెప్పినవన్నీ కూడా మీ సొంతం అవుతాయి. ఇప్పుడు ఒక 15-14 సంవత్సరాలు ఉన్నారు. అవునా? అందరికి ఇప్పుడు 14, 13, 15 సంవత్సరాలు ఉంటాయి ఇక్కడ వాళ్ళకి. అవునా కాదా? అవునా? మీకు ఒక్క 10 సంవత్సరాలు కానీ మీరు కష్టపడితే, అంటే 15 సంవత్సరాల నుంచి 15 + 10 ఎంత? 25. ఒక్క 10 సంవత్సరాలు కానీ మీరు కష్టపడితే 25 నుంచి 75 దాకా ఎంత? 25 నుంచి 75 మధ్యలో ఎంత? 50. 10 సంవత్సరాలు కష్టపడితే 50 సంవత్సరాలు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఉండడమే కాదు, మీకు మంచి గౌరవం దక్కుద్ది సమాజంలో. మీ ఫ్రెండ్స్ గౌరవిస్తారు, మీ బంధువులు గౌరవిస్తారు. ఈ రోజు కొంతమంది మీ బంధువులు, మరి వీడు గురుకుల పాఠశాల చదువుతున్నాడు, మా కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పి మీరు ఊరికి వెళ్ళినప్పుడు కొంతమంది మిమ్మల్ని కొంచెం చులకనగా చూడొచ్చు. అవునా కాదా? అదే మీరు రేపు బాగా కష్టపడి చదివితే అలా మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్లే, అరే పలానా అనిల్ బాగా కష్టపడి మంచి డాక్టర్ అయ్యాడురా అని చెప్పి ఎంత గౌరవిస్తారంటే అతన్ని అంత గౌరవిస్తారు. వినోద్ బాగా కష్టపడి టీచర్ అయ్యాడురా, ఏమో మా కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదివి పనికి రాకుండా అయిపోయాడు, ఉద్యోగం రాకుండా అని చెప్పి మీరు మీ ఊర్లకి వెళ్తే మిమ్మల్ని గౌరవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ చుట్టుపక్కల ఇళ్ళ అందరూ కూడా గౌరవిస్తారు. మీ ఊరు మొత్తం మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. అది చదువుకుంటే గౌరవం. కాబట్టి మీరందరూ కష్టపడి చదవండి.
10 సంవత్సరాలు కష్టపడి చదివితే 50 సంవత్సరాలు మీరు హ్యాపీగా బ్రతకొచ్చు.